చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. అవును, నిజమే. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచకపోతే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడు అన్న మాట చెప్పుకోవడం సాధ్యం కాదట. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి ప్రియుడిగా మారిపోతాడు. ఒక వ్యక్తి దేవునిపైన ఆధారపడినప్పుడు ఆ వ్యక్తి ఇష్టడిగా మారిపోతాడు. సంగం వినండి, ఇలాగనే ఇంకొక వచనం కూడా దేవుని లేఖనం తెలియజేస్తున్నాయి. ఈ మాట వినండి జాగ్రత్తగా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా, ధర్మశాస్త్రం చెప్తున్న క్రియలు ఏమవుతున్నాయో ఆ క్రియలకు సంబంధించిన పనుల మూలంగా, వినండి జాగ్రత్త చెప్తున్నాను, ధర్మశాస్త్రం చెప్తున్న క్రియలు ఏమవుతున్నాయో పనులు ఏమవుతున్నాయో చూడండి. ధర్మశాస్త్రం ఉన్న విషయాలు అంటున్నప్పుడు క్రియల గురించి మాట్లాడుతుంది, పనుల గురించి మాట్లాడుతుంది, బళ్ళు గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ప్యూర్గా క్రియల గురించి, పదాజ్ఞల గురించి, మిగతా ఆజ్ఞల గురించి, ఏ పనులు అయితే దేవుని వైపుగా మనుషుల వైపుగా ఉన్నాయో ఆ రాయబడిన ప్రతిదీ కూడా క్రియలు అని మాట్లాడతారు. ఆ క్రియల మూలంగా బైబిల్ చెప్తుంది, క్రియల మూలంగా ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుగా తీర్చబడడు. అంటే ఏం చెప్తుంది బైబిల్ చెప్పండి? మనం ఎవరూ కూడా దేవుని చేరుకోవడానికి క్రియలు మనం వాడలేమో, వాడకూడదు. క్రియల మూలంగా నీతిమంతుడిగా అయ్యే అవకాశం లేదు. ఈ మాటకు వస్తే ఈ భూమి మీద ఎవరు కూడా వారి మంచి పనుల వల్ల నీతిమంతులుగా అవ్వలేరు. ఈరోజు ప్రయాసపడుతున్నామేమో దేవుని చేరుకోవడానికి, దేవుని అందుకోవడం అసాధ్యం. సాధ్యం కానిది దేవుని అందుకోవడం. దేవుడు ఎక్కడో సింహాసనం మీద కూర్చున్నవాడు, మనం ఎక్కడో నేల మీద కూర్చున్న వాళ్ళమే. మనం దేవుని అందుకోవడం అసాధ్యం. చూడండి, మనం మన గవర్నమెంట్లో మన ఓటేజ్ గెలిపించిన వ్యక్తిని అందుకోవడం కష్టం. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం. మనల్ని చేసిన దేవుని అందుకోవడం ఇంకా కష్టం, అసలు సాధ్యం కానిదే. ఈ లోకంలో ఎవరినైనా మనం అందుకోగలమేమో కానీ కాస్త కష్టపడి దేవుని అందుకోలేము. అది ఎప్పటికీ కాదు. క్రియల మూలంగా ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు జీవితకాలం మోసపోతాడు. తను అనుకుంటాడు, నేను మంచి పనులు చేస్తున్నాను కదా, నా డబ్బంతా కూడా మంచిగా ఖర్చు పెడుతున్నాను కదా, అందరికి ఇస్తున్నాను కదా, నా జీవితం బాగుండబోతుందని చెప్పి అనుకున్న వ్యక్తి మోసపోతాడు. మరి ఎలా? బైబిల్ చెప్తుంది, దేవుని నీతట ధర్మశాస్త్రముకు వేరుగా బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రము ఏమైతే నీతి గురించి అడుగుతుందో, నీ నీతి చూపించు, నువ్వు దేవునికి దగ్గరగా అవ్వాలంటే నువ్వు సరిగా ప్రవర్తించాలి అన్న మాటను ఏమవుతుంది, మనం ఫెయిల్ అయిపోయే వాటిలో ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రం చెప్తుందట, నేను నా ద్వారా నువ్వు నీతిమంతుడు అవ్వలేకపోయావు, ఇప్పుడు నాకు వేరుగా నీతి నీకు ఇవ్వబడుతుంది. ఎవరైతే ఈ నీతిని పట్టుకుంటారో, ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది నీతట, ఇది ధర్మశాస్త్రం వేరుగా దేవుడు మనకిస్తున్న నీతి. మనం సంపాదించుకోలేకపోయాం, మనం నేల కూలిపోయాం. బైబిల్ చెప్తుంది, ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం వేరుగా మనకు దేవుడు నీతిని ఇస్తున్నాడు. చూడది, ఎవరో దేవదూత అందించట్లేదు, ఇంకెవరో మనకు చెప్పట్లేదు, స్వయాన దేవుడు మనకు చెప్తున్నాడు. ధర్మశాస్త్రకు వేరుగా దేవుడి నీతి నీకు ఇవ్వబడుతుంది. దీనికి ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తుందట, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు. సంగమ ఉదయం అర్థమవుతుందా నీకు? దేవుని నువ్వు మెప్పించిన వాళ్ళ దగ్గరికి అవ్వాలి. ఎప్పటికీ నీ ప్రయాస ఆపి ఒక విషయం నువ్వు గ్రహించాలి. ఉదయాన్న ఒక విషయం నీ మనసుకు తీసుకోవాలి. నేను దేవుడు దూరంగా లేము. మేమిద్దరం దగ్గర అవ్వడానికి కారణం యేసు ప్రభు. నా క్రియలు బట్టి కాదు, నేను ఎప్పటికీ మంచివాడిని కాదు కదా, నా తలంపులు మంచివి కాదు కదా, నా ప్రయాణాలు మంచివి కాదు కదా, నేను తెలుసు ఎన్నో తప్పులు చేస్తున్న వ్యక్తిని కదా. ఇలా అయితే ఎప్పుడు దేవుడిని చేరుకోలేను కదా. అయితే ఇప్పుడు నీకు అర్థం కావాలి, నువ్వు దేవుని దగ్గర అవడానికి కారణం నీవు కాదు కానీ యేసు ప్రభు ద్వారా ఉచితంగా నువ్వు దగ్గర అయిపోయావు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి నీకు బయలుపరచబడుతుంది. ఈ నీతి నువ్వు అందుకుంటావా? ఈ నీతి అందుకుంటే, ఈ నీతి అందుకున్న వారు ఏ క్రియలైతే దేవుడు చేయమని చెప్పాడో ఆ ఫెయిల్ అయిన వ్యక్తులకు దేవుడు చెప్తున్నాడు, నీవు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు.
ధర్మశాస్త్రం అడిగింది నువ్వు చేయలేకపోయావు, అయితే నేను దాన్ని ఉచితంగా ఇస్తున్నాను. నువ్వు ఈరోజు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడచ్చు. నీకు ఏది కావాలన్నా ఆయన అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఈ ఉదయాన్న నువ్వు ఆయన పక్కన కూర్చున్నావు, దిగులు పడిపోక, భయపడిపోక, జడిసిపోక ఆయన పక్కన కూర్చున్న ధైర్యంతో మాట్లాడడం ప్రారంభించావు. చెప్పయ్యా, నువ్వే కదా నన్ను నీతిమంతుని పిలిచావు, నీ పక్కన కూర్చున్నాను కదా, గొప్ప కార్యం నాకు జరుగుతున్నందుకు నీకు వందనాలు. నేను నమ్ముతున్నాను, క్రియల మార్గం నువ్వు కొట్టివేసి నీతి మార్గంలో ఉచితంగా ఇవ్వబడి నీతిని పట్టుకుంటావని, దాని ద్వారా ధైర్యం పొందుకుని అనేకులకు ఆశీర్వాదంగా నువ్వు నిలబడతావని. యువదేనా నువ్వు నీతిమంతుడివే, నువ్వు నీతిమంతురాలవే. వావ్, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు యువదేనా. అవును, ఈ మధ్యకాలంలో నేను రాసిన ఒకనొక పాట, ఊహించని కార్యములు చూచెదను. మరలా వెళ్ళి ఆ పాట వినడానికి ఇష్టపడు. అందులో నీతి గురించి, కృప గురించి నేను రాశాను. ఎందుకంటే ఇది నా లోపలికి వెళ్ళిపోయిన ఒక మాట. నీతి కృప నాకు ధైర్యం కలుగు చేసింది. అవును, విస్తారమైన కృప ఉండగా నేను దేనికి భయపడినా, అయ్యా నన్ను నీతిమంతుడు చేసావు, ఇక దేనికి నేను దిగులు పడిపోనా. గొప్ప కార్యాలతో దేవుని నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు కావాల్సిన ఆదరణ అంతా నీ వాక్యము ద్వారా అందించండి. వారికి బలం కలుగు చేయండి. నీ నీతి మాటను తెలుసుకొని నీ నీతి ద్వారా బలపరచబడి అనేకులకు ఆశీర్వాదంగా వారు నిలబడినట్లుగా నీ సహాయం వారికి ప్రకటించవచ్చు. ప్రతిదినం కూడా వారు చేయాల్సిన ప్రతి పనిలో నీ కృపను ప్రకటించవచ్చు. వారు ఈ లోకపు ధర్మశాస్త్ర మార్గాన్ని కొట్టివేసి నీతి మార్గం నడుచుచో అనేకులు ఆ మార్గం తెచ్చినట్టుగా నీ సహాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు, ఉన్నతమైన కార్యాలు చూడబోతున్నావు. గొప్ప కార్యాలతో దేవుని నడిపించును గాక. God bless you. See you tomorrow.